జీవపు మాటలు సజీవపు మాటలు నీ బ్రతుకును మార్చి దేవుని మాటలు. ఈరోజు ఒక ప్రత్యేకమైన అంశం మీద ప్రభు నన్ను వాక్యానికి సిద్ధపరిచినాడు. అది దేవుని చిత్తాన్ని తెలుసుకొనుట ఎట్లు. చాలామంది నన్ను అడుగుతారు, అమ్మా ఇది దేవుని చిత్తమా? ఈ యొక్క ఉద్యోగానికి నేను వెళ్ళడం ఇది దేవుని చిత్తమా? పై చదువులకు వెళ్ళడం దేవుని చిత్తమా? ఈ వ్యక్తిని నేను వివాహం ఆడడం దేవుని చిత్తమా? నేను ఈ గృహాన్ని కట్టడం దేవుని చిత్తమా? ఈ యొక్క ప్లాట్ కొనుక్కోవడం దేవుని చిత్తమా? ఇలాంటివి మరి దైవ సేవకుల దగ్గరకు వచ్చి ప్రజలు అడుగుతూ ఉంటారు. కానీ దేవుని చిత్తాన్ని మనము ఏ విధంగా తెలుసుకోవాలి? దేవుని చిత్తము ఎంత ప్రాముఖ్యమైంది. హౌ ఇంపార్టెంట్ ఇట్ ఈస్ టు నో గాడ్స్ విల్. దేవుని చిత్తమైతే మేము ఇది చేస్తాము, దేవుని చిత్తమైతే మేము అది చేస్తాము. మనము వివాహ పత్రికలు కూడా చూస్తాం, గాడ్ విల్లింగ్. దేవుని చిత్తమైతే ఈ వివాహము ఈ దినం లేక ఆ సమయం జరుగుతుందని మనము ఇలాంటివి మనం చూస్తూ ఉంటాం. అంటే దేవుని చిత్తం కావాలి, దేవుని సెలవు కావాలి మన జీవితంలో ఏదైనా జరగాలంటే. దేవుని చిత్తము ప్రతి విశ్వాసి కూడా జరిగించాలి అనే ఆదేశము పరిశుద్ధ గ్రంథంలో ఉంది. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 18వ వచనం ఒకసారి చూద్దాం. పౌలు భక్తుడు ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 15 నుండి కొన్ని వచనాలు నేను చదువుతున్నాను. బుక్ ఆఫ్ ఎఫెసియన్స్ చాప్టర్ 5 15 to 21. దినములు చెడ్డవి గనుక మీరు సమయమును పోనీయక సద్వినియోగం చేసుకొనుచు అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకున్నట్లు జాగ్రత్తగా చూచుకొనుడి. దినములు ఎలాగున్నాయి చెప్పండి ఒకసారి. దినములు ఎలాగున్నాయి? బహు చెడ్డగా ఉంది. ఎటు చూసినా పాపము, అక్రమము, అతిక్రమము, లంచగొండితనము, వ్యభిచారము, మరి దొంగతనాలు, ఇవన్నీ కూడా మీరు ప్రతిరోజు వార్తల్లో వింటున్నారు, వార్తాపత్రికల్లో చదువుతున్నారు, అక్షరాల మీరు తెలుసుకుంటున్నారు. మరి ఇలాంటి దినాల్లో మనం ఉన్నాము. దినములు చెడ్డవి కనుక మీరు అజ్ఞానుల వలె కాకుండా జ్ఞానుల వలె నడుచుకోవాలి. ఇందు నిమిత్తము 17వ వచనం, ఇందు నిమిత్తం మీరు అవివేకులు కాక ప్రభు యొక్క చిత్తం ఏమిటో గ్రహించుకొనుడి. మనకు జ్ఞానం కావాలి. దేవుని చిత్తాన్ని తెలుసుకోవాలంటే మన జ్ఞానం కావాలి. ఈ జ్ఞానం దేవుడు ధారాళంగా అడుగు వారికి ఇస్తానని యాకోబు 1:5లో ఉంది. మీలో ఎవరికైనా జ్ఞానము కొద్దుగా ఉంటే వాడు దేవుణ్ణి అడగవలను, దేవుడు అందరికీ ధారాళంగా జ్ఞానాన్ని ఇస్తాడని వాగ్దానం ఉన్నది. అందుకే ఇక్కడ మీరు అవివేకులుగా ఉండకూడదు, అజ్ఞానుల వలె ఉండకూడదు. మీరు ప్రతి విషయంలో ప్రభు చిత్తం ఏమిటో అది మీరు గ్రహించాలి. ఇంకా క్రింది వచనాల్లో మీరు మద్యంతో మత్తులై ఉండకుడి, దానిలో దుర్వ్యాపారం గలదు, అయితే ఆత్మ పూర్ణులై ఉండుడి. దేవుని చిత్తం గ్రహించాలంటే నీవు ఆత్మ పూర్ణునిగా, ఆత్మ పూర్ణురాలిగా ఉండాలి. ఎందుకంటే ఆత్మ చేత నువ్వు ఎప్పుడైతే నింపబడతావో ఆ పరిశుద్ధాత్ముడే నిన్ను సర్వ సత్యంలోకి, దేవుని చిత్తంలోకి నడిపిస్తాడు. హల్లెలూయా. కనుక ఆత్మ పూర్ణులై ఉండాలి అని వాక్యంలో చూస్తున్నాం. మరి యేసు ప్రభు స్వయంగా ఏమన్నాడు? మార్క్సు వార్త ప్రభు ఒక మాట ఇక్కడ సెలవిస్తున్నాడు. మార్క్సు వార్త 3వ అధ్యాయము 31 నుండి 35 వచనాలు నేను చదువుతున్నాను. మార్క్ చాప్టర్ 3 31 to 35. ఆయన సహోదరులు తల్లియు వచ్చి వెలుపల నిలిచి ఆయనను పిలువనంపిరి. యేసు ప్రభు సేవ చేస్తున్నాడు, సేవలో నిమగ్నమై ఉన్నాడు, జనసమూహం మధ్యలో ఉన్నాడు. అప్పుడు ఆయన సొంత వారు తల్లి సహోదరులు వచ్చి ఆయన కొరకు వేచి ఉన్నారు. జనులు గుంపుగా ఆయన చుట్టూ కూర్చుండిరి. వారు, ఇదిగో నీ తల్లియు నీ సహోదరులు వెలుపల ఉండి నీకోసరం వెతుకుచున్నారని ఆయనతో చెప్పగా, ఆయన నా తల్లి నా సహోదరులు ఎవరని తన చుట్టూ కూర్చున్న వారిని కలయచూచి, ఇదిగో నా తల్లియు నా సహోదరులు. గమనించండి 35వ వచనం, దేవుని చిత్తము చొప్పున జరిగించువాడే నా సహోదరుడును
నా సహోదరియు తల్లియునని చెప్పాను. హల్లెలూయా. ఇదిగో నీ తల్లి నీ సహోదరులు వచ్చి ఇక్కడ వేచి ఉన్నారు నీ కొరకు అన్నప్పుడు, నా సహోదరులు ఎవరు, నా సహోదరులు ఎవరు, నా తల్లి ఎవరు? దేవుని చిత్తం చొప్పున జరిగించువాడే నా తల్లి, నా సహోదరుడు, నా సహోదరి అని ఇక్కడ ప్రభు స్వయంగా చెప్పడం మనం చూస్తున్నాం. మరి ఒక 7 మెట్లు ఈరోజు ప్రభు చిత్తం తెలుసుకోవడానికి ఉన్నాం. 7 మెట్లు మనం ఈరోజు ధ్యానించబోతున్నాం. ఒకటి, సంపూర్ణంగా నీవు దేవునికి విధేయుడమై ఉన్నప్పుడు ప్రభు తన చిత్తాన్ని నీకు బయలుపరుస్తాడు. వెన్ యు ఆర్ టోటలీ ఒబీడియంట్ టు గాడ్, గాడ్ విల్ రివీల్ హిజ్ విల్ ఇన్ ఎవ్రీ వాక్ ఆఫ్ యువర్ లైఫ్. చూడండి, నువ్వు చక్కగా నడుస్తున్నావు, మరి దేవుని మార్గంలో నీవు మరి స్పష్టమైన బాటలో నువ్వు నడుస్తున్నావంటే దేవుడు నీకు కృప చూపినాడు. అంటే నువ్వు విధేయుడుగా ఉన్నప్పుడు నీవు ఇలాంటి ఆశీర్వాదం పొందుకుంటున్నావు. 37వ కీర్తన 23వ వచనంలో ఒక మాట ఉంది, ద స్టెప్స్ ఆఫ్ ఎ గుడ్ మ్యాన్ ఆర్ ఆర్డర్డ్ బై ద లార్డ్. అంటే ఒకని నడతలు దేవుని చేతనే స్థిరపరచబడుతుంది. 37:23 కీర్తనలు 37:23 సామ్స్ 37:23. ఒకని నడత యెహోవా చేతనే స్థిరపరచబడును, వాని ప్రవర్తన చూచి ఆయన ఆనందించును. అంటే దేవునికి ఇష్టమైన పనులు చేస్తూ దేవునికి విధేయులైనప్పుడు ఇట్స్ సో ప్లీజింగ్ టు గాడ్. వెన్ యూర్ ఒబీడియంట్ టు గాడ్, గాడ్ టేక్స్ డిలైట్ ఇన్ యూ. మరి నీ యందు దేవుడు ఎంతో సంతోషిస్తాడు. నీ నడతలను దేవుడే స్థిరపరుస్తాడు. హల్లెలూయా. మరి దేవునికి నువ్వు విధేయుడమైనప్పుడు, విధేయురాలైనప్పుడు ఇలాంటి ఆశీర్వాదం, దేవుని చిత్తాన్ని నీకు బయలుపరుస్తాడు. అంత గొప్పది. యునో, వెన్ గాడ్ రివీల్స్ హిస్ ప్లాన్ టు యూ రిగార్డింగ్ యువర్ ఫ్యూచర్, రిగార్డింగ్ యువర్ లైఫ్ ఆన్ ఎర్త్, హౌ బ్యూటిఫుల్ ఇట్ ఈస్, హౌ గ్రేట్ ఇట్ ఈస్. చూడండి, నీకు మార్గం తెలియకుంటే యూ విల్ బీ లైక్ ఎ బ్లైండ్ మ్యాన్ గ్రోపింగ్ ఇన్ ద డార్క్ వితౌట్ నోయింగ్ ద వే. అలా కాకుండా దేవుడు నీకు జ్ఞానాన్ని ఇచ్చి నువ్వు వేసే అడుగులన్నీ కూడా చాలా స్పష్టంగా నీకు అది ఆశీర్వాదకరంగా, అనేకులకు అది మేలుకరంగా ఉండాలంటే దేవునికి విధేయుడై ఉండాలి. 143వ కీర్తన 10వ వచనం చూడండి, సామ్స్ 143 10th verse. ఇక్కడ ఒక ప్రార్థన ఉన్నది. 10వ వచనం, నీవే నా దేవుడవు, నీ చిత్తానుసారంగా ప్రవర్తించుటకు నాకు నేర్పుము. దేవా, నీవు తప్ప నాకు దేవుడు ఎవరున్నారు? యు ఆర్ మై గాడ్ లార్డ్, దెర్ ఇస్ నో వన్ బిసైడ్ యూ ఫర్ మీ. నీవే నా దేవుడవు, నీ చిత్తానుసారంగా ప్రవర్తించడానికి నాకు నేర్పుము. దయగల నీ ఆత్మ సమభూమి గల ప్రదేశమందు నన్ను నడిపించును గాక. సమభూమి గల ప్రదేశం అంటే ఒడుదొడుకులు లేని స్థలాలు. సమభూమి గల దేశంలో నువ్వు నడుస్తున్నావు, నీ త్రోవ రాజమార్గంగా ఉంది, నీకు ఏ ఒడిదొడుకులు లేవు. మరి ఎందుకంటే నీవు ప్రార్థన చేసి దేవుని ఆ యొక్క నడిపింపును పొందుకున్నావు. ప్రార్థన చేస్తున్నాడు కీర్తనకారుడు, నీ చిత్తానుసారంగా నా జీవితంలో నేను అడుగు వేయడానికి, నీ చిత్తము నెరవేర్చడానికి, నీ చిత్తానుసారంగా ప్రవర్తించడానికి నాకు నేర్పుము. అప్పుడు నేను దయగల నీ ఆత్మతో నింపబడి సమభూమి గల ప్రదేశంలో నేను ప్రయాణము చేస్తాను అని సెలవిస్తున్నాడు. పౌలు భక్తుడు ఆత్మ నడిపింపు లేక ఎక్కడ కూడా వెళ్ళలేదని, పరిశుద్ధాత్మ చేత నడిపింపబడి తన సేవలో ముందుకు అడుగేసినాడని మంచి రుజువు అపోస్తల కార్యం 16వ అధ్యాయము 6వ వచనం నుండి 11 వచనాలు మీరు చదివితే పరిశుద్ధాత్మతో ప్రేరేపింపబడి తన జీవితంలో ప్రయాణం చేసినాడు. చూడండి 16:6 యాక్ట్స్ 16 chapter 6-11. ఆసియాలో వాక్యము చెప్పకూడదని పరిశుద్ధాత్మ వారిని ఆటంకపరిచినందున వారు ఫ్రుగియ గలతీయ ప్రదేశముల ద్వారా వెళ్ళిరి. ఒక దగ్గర వాక్యం చెప్పొద్దని దేవుడు బయలుపరుస్తున్నాడంట. అంటే దేవుని చిత్తం కాదు, అక్కడ పోయి దేవుని వాక్యం అందించడం దేవుని చిత్తంలో లేదు. సో ఈ పౌలుకు ఆత్మ నడిపింపు లేదు అక్కడికి వెళ్ళడానికి. ఆసియాలో వాక్యం చెప్పకూడదని పరిశుద్ధాత్మ వారిని ఆటంకపరిచినందున వారు ఫ్రుగియ గలతీయ ప్రదేశముల ద్వారా వెళ్ళిరి. ముసియ దగ్గరకు వచ్చి బిథూనియకు వెళ్ళుటకు ప్రయత్నం చేసిరి, కానీ యేసు యొక్క ఆత్మ వారిని వెళ్ళనీయలేదు. హల్లెలూయా చెప్తారు గట్టిగా, హల్లెలూయా. నువ్వు వెళ్ళకూడని స్థలాల్లో దేవుని ఆత్మ నిన్ను వెళ్ళకుండా ఆటంకపరచాలి. ఎందుకంటే నువ్వు దేవుని చిత్తంలో ఉన్న వ్యక్తివి.
నేను బక్సింగ్ బ్రదర్ గారి సాక్ష్యం కొన్ని సంవత్సరాల క్రితం చదివినాను. ఒక ఫ్లైట్లో అతను వెళ్ళాలి, ఆ ఫ్లైట్ మిస్ అయింది కదా అని అనుకోవడం కంటే బక్సింగ్ బ్రదర్ స్తుతించినాడంట. దేవుని చిత్తం ఏమిటో అని ప్రార్థన చేసినాడు. కానీ వెళ్ళిన ఫ్లైట్ క్రాష్ అయిపోయింది, చాలామంది చనిపోయినారు. దైవజన్ని దేవుడు బ్రతికించినాడు. దేవునికి స్తోత్రం. అంటే ఎప్పుడు కూడా ఆ భక్తుడు దేవుని చిత్తం అని మాటికి తన ప్రసంగంలో తన పుస్తకాల ద్వారా రాయడం మనం చూస్తాం. అంటే చూడండి, దేవుని బిడ్డలు దేవుని ఆత్మ చేత నడిపింపబడుతున్నారు. దేవునికి స్తోత్రం. ఇఫ్ యు ఆర్ ఎ చైల్డ్ ఆఫ్ గాడ్, యు ఆర్ లెడ్ బై ద స్పిరిట్ ఆఫ్ గాడ్. దేవుని ఆత్మ నిన్ను నడిపిస్తుంది. నువ్వు దేవుని ఆత్మను పొందుకున్న వ్యక్తివైతే ప్రతి అడుగు ఎవ్రీ స్టెప్ ఈజ్ ఆర్డర్డ్ బై ద లార్డ్. దేవునికి స్తోత్రం. చాలాసార్లు మనం దేవునికి విరుద్ధంగా ఉన్న పనులు చేస్తాము. పరిశుద్ధాత్ముడు నీకు హెచ్చరికలు ఇస్తూ ఉంటాడు, నువ్వు పెడచెవిని పెడుతుంటావు, నీ మార్గంలో నువ్వు వెళ్తావు. నేను జ్ఞానిని కదా అని నువ్వు అనుకుంటావు. సామెతలు 3:7 ఉంది, నేను జ్ఞానిని కదా అని నీవు అనుకోవద్దు. నీ పూర్ణ హృదయంతో నువ్వు దేవుని యందు నమ్మిక ఉంచాలి. అప్పుడు దేవుడు నీ త్రోవను ఏం చేస్తున్నాడు? సరళం చేస్తున్నాడు. చప్పట్లు కొట్టి దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. దేవుడు అప్పుడు నీ త్రోవలను సరళము చేస్తున్నాడు. హల్లెలూయా. నువ్వు దేవునికి దగ్గరగా ఉండాలి. యు హావ్ టు బి ఒబీడియంట్ టు గాడ్. దేవునికి ఎంత శాతం నేను విధేయురాలై ఉండాలి అని అడిగితే 90 కాదు, 99 కాదు, 100% విధేయులై ఉండాలి. దేవునికి స్తోత్రం. యు హావ్ టు బి ఒబీడియంట్ 100%. ఎందుకంటే దేంట్లో నువ్వు అవిధేయత చూపి, కొన్ని దాంట్లో విధేయత, కొన్ని దాంట్లో అవిధేయత ఉంటే దాని విధేయత అన్నారు. అది అవిధేయతతో సమానం. సంపూర్ణంగా దేవునికితో నువ్వు దగ్గర బంధం కలిగి ఉన్నప్పుడు దేవుడు తన తలంపులన్నీ నీకు బయలుపరుస్తూ ఉంటాడు. 37వ కీర్తన 4వ వచనంలో ఒక మాట ఉంది కదా, నువ్వు యెహోవాను బట్టి సంతోషించుము, ఆయన నీ హృదయ వాంఛలను తీర్చు. చప్పట్లు కొట్టి దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. నీవు జస్ట్ కీప్ ఆన్ రిజాయిసింగ్ ఇన్ గాడ్. దేవుని ఆజ్ఞలను బట్టి సంతోషించు, దేవుని బట్టి ఆనందించు. మరి నీ అడుగులన్నీ కూడా సక్రమంగా ఉండి, నీ త్రోవలన్నీ సరళమై, నీ కోరికలన్నీ సిద్ధింపజేస్తాడు దేవుడు. నీ హృదయ వాంఛలన్నీ కూడా ఆయన తీరుస్తాడని వాక్యంలో ఉంది. డిలైట్ యువర్ సెల్ఫ్ ఇన్ గాడ్, దెన్ హీ విల్ బ్రింగ్ టు పాస్ ఆల్ ద డిజైర్స్ ఆఫ్ యువర్ హార్ట్. హల్లెలూయా. 5వ వచనం 37:5 ఉంది, నీ మార్గమును యెహోవాకు అప్పగింపుము, నీవు ఆయన నమ్ముకొనుము, ఆయన నీ కార్యమును నెరవేర్చును. హల్లెలూయా. హల్లెలూయా. Submit all your plans to God. He will show you the way. He will make it pass all the requests or desires of your heart. అంటే నీవు నీ సొంత చిత్తానికి తిరగకుండా, కొన్నిసార్లు మనుషుల అభిప్రాయాలు అడుగుతారు. మీరేమంటారండి? చాలామంది ఈ దినాల్లో దేవుని వాక్యం ఏమంటుందో దాన్ని గైకొనే దానికంటే ఎవరో ప్రవచనాలు చెప్తున్నారు, సోదే చెప్తున్నారంటే అక్కడికి పరుగులిడి మీరేమంటారు. అలాగూ మనుషులను ఆశ్రయించడం శాపకరమని, దేవుణ్ణి ఆశ్రయించేవాడు ధన్యుడని వాక్యం సెలవిస్తుంది. అబద్ధ ప్రవచనాలు. కానీ నువ్వు ఎప్పుడైనా నీకు దేవుని చిత్తం తెలుసుకోవాలంటే వాక్యం నీకు బోధిస్తుంది. మరి దేవుని వాక్యం విన్నప్పుడు నీకు తెలిసిపోతుంది దేవుని చిత్తం. కనుక నీవు ఆ మార్గంలోనే వెళ్ళాలి. దేవుని పని చాలా చేసేదానికంటే దేవుని చిత్తము నీ జీవితంలో తెలుసుకోవడం చాలా ముఖ్యమైనది. హల్లెలూయా. ఇట్స్ మోర్ ఇంపార్టెంట్ టు నో గాడ్స్ విల్ ఇన్ యువర్ లైఫ్ దాన్ టు డూ సో మచ్ ఆఫ్ గాడ్స్ వర్క్ ఇన్ యువర్ లైఫ్. నీ జీవితంలో నేను ఇంత సేవ చేసినానని కాదు, కానీ నీ అడుగులో దేవుని చిత్తాన్ని వెతికినావని ఆ కార్యాన్ని బట్టి దేవుడు ఆనందిస్తాడు. మొదటి సమూయేలు గ్రంథం 15వ అధ్యాయము 22వ వచనం చూద్దాం. 1 Samuel 15:22. అందుకు సమూయేలు, తాను సెలవిచ్చిన ఆజ్ఞను ఒకడు గైకొనటం వలన యెహోవా సంతోషించినట్లు ఒకడు దహన బలులను
బలులను అర్పించడం వలన ఆయన సంతోషించిన ఆలోచించుము. బలులు అర్పించడం కంటే ఆజ్ఞను గైకొనుటయు, పొటేళ్ల క్రొవ్వు అర్పించడం కంటే మాట వినుటయు శ్రేష్టం. హల్లెలూయా. నేను 1,00,000 రూపాయలు ఇచ్చినానని దేవునికి, ఇక నా ఇష్టం చొప్పున నేను బ్రతుకుతానంటే కుదరదు. నీ 1,00,000 రూపాయలు అవసరం లేదు దేవునికి, నువ్వు మాట వింటే చాలు. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు లంచగొండి తనంతో సంపాదించిన ఇంత సొమ్ము తెచ్చి దేవునికి ఇవ్వడం దేవుని చిత్తం కానే కాదు. నీ కష్టార్జితంలో ప్రథమ ఫలం ఇవ్వడమే దేవుని చిత్తం. చప్పట్లు కొట్టి దేవుని స్తుతించు. హల్లెలూయా. అది దేవుని చిత్తం, అది దేవుని చిత్తం. ఇది దేవుని చిత్తం కాదు. అక్రమమైన సొమ్ము దేవునికి ఇవ్వడం దేవుని చిత్తం కానే కాదు. నీ కష్టార్జితంలో దేవునికి ఇవ్వడం అంటే నువ్వు బలులు అర్పించడం కంటే, నైవేద్యములు అర్పించడం కంటే దేవుని మాట వినుట శ్రేష్టం. హల్లెలూయా. నేను సేవ చేస్తున్నాను కాబట్టి నా ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తానంటే కుదరదు. నువ్వు సేవ చేసినా, నీ కుటుంబ జీవితం జీవించినా, నీ ఉద్యోగ స్థలంలో కూడా దేవుని చిత్తము వెతకాలి. హల్లెలూయా. మోషే భక్తుడు లక్షలాది జనాన్ని ఐగుప్తు దేశం నుండి ఇశ్రాయేలు దేశానికి నడిపించడానికి నాయకత్వం వహించిన మోషే ప్రార్థన చేస్తున్నాడు దేవునికి. నిర్గమకాండం 33:13 ప్రభువా నీ మార్గము నాకు చూపు. హల్లెలూయా. నీ మార్గము నాకు చూపు. నాకు తోచిన మార్గంలో నేను ఈ ప్రజలను నేను నడిపించలేను. నీ సన్నిధి రాకుంటే నేను ఇక్కడి నుండి వెళ్ళలేను. నీ చిత్తము నాకు కావాలి, నీవు నాకు తోడుండాలి. నీ మార్గము నాకు స్పష్టము చేయి. ఈసారి క్యాలెండర్లో జనవరి మాసం అదే వాక్యం పెట్టినాము, నీ మార్గము నాకు చూపు. హల్లెలూయా. నీవు ప్రార్థన చేసినప్పుడు దేవా నా కుటుంబం యొక్క పయనమెట్టు, నా పిల్లల పయనమెట్టు, నా పయనమెట్టు నాకు బయలుపరచు. దేవుని యందు భయభక్తులు గల వారికి దేవుని మర్మములన్నీ కూడా తెలిసే ఉన్నవి. దేవునికి స్తోత్రం. ఆయన ఒక స్నేహితుని వలె నీతో మాట్లాడి తన చిత్తాన్ని నీకు తప్పకుండా బయలుపరుస్తాడు. రెండవది, ఎడతెగకుండా ప్రార్థన చేయాలి. అట్టి వారికి దేవుని చిత్తము స్పష్టమవుతుందని వాక్యంలో చూస్తున్నాం. నువ్వు దేవునికి దూరంగా ఉండి దేవుని చిత్తం తెలుసుకోవాలంటే ఎలా వీలవుతుంది? యాకోబు 4:8 ఒక మాట ఉంది, మీరు దేవుని యొద్దకు రండి అప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చును. చప్పట్లు కొట్టి దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. దేవుని యొద్దకు రండి అప్పుడు ఆయన మీ యొద్దకు వస్తాడు. యూ హ్యావ్ టు కమ్ టు ద థ్రోన్ ఆఫ్ గ్రేస్. కృపాసనం యొద్ద దేవుని యొద్దకు రావాలి. నువ్వు ప్రార్థన చేయాలి. ప్రార్థన చేసినప్పుడు నీకు దేవుడు పైనుండి వచ్చే జ్ఞానాన్ని ఇస్తాడట. హల్లెలూయా. ఈ లోకరీతిగా ఉన్న జ్ఞానం కాదు, నీ సొంత తెలివితేటలు కాదు. దేవుడు నేను నడిపించేది పైనుండి వచ్చే జ్ఞానంతో నడిపిస్తాడని యాకోబు పత్రిక 3:17 అయితే పైనుండి వచ్చు జ్ఞానం మొట్టమొదట పవిత్రమైనది, తరువాత సమాధానకరమైనది, మృదువైనది, సులభముగా లోబడినది, కనికరంతోనూ మంచి ఫలములతోనూ నిండుకున్నది, పక్షపాతమైనను వేషధారణైనను లేనిదయ్యున్నను. ఎంత మంచి జ్ఞానం అండి! ఈ జ్ఞానం కావాలి. ఈ లోకరీతిగా ఉన్న జ్ఞానము పరసంబంధమైనది కాదు, భూ సంబంధమైనది. ఇది ప్రకృతి సంబంధమైనది. ఇది దయ్యముల జ్ఞానము వంటిదై ఉన్నదని 15వ వచనంలో ఉంది. ఎందుకంటే ఈ లోకరీతిగా నీవు జ్ఞానం సంపాదించుకోవాలంటే నీకు ఎల్లప్పుడు కలహము, మత్సరము, వివాదము, అల్లరి, ప్రతి నీచ కార్యము. ఎందుకంటే అది సాతాను వశంలో ఉన్నావు. మనం దేవుని పిల్లలంగా ఉన్నాం. దేవుని పిల్లలు దేవుని ఆశీర్వాదాలకు వారసులై ఉన్నారు. దేవునికి విధేయులు ఉన్నారు. దేవునికి ప్రార్థన చేస్తున్నారు. దేవుని చిత్తాన్ని వారు తెలుసుకుంటున్నారు. కాబట్టి తప్పకుండా వారు దీవింపబడతారు. ఇది దేవుని చిత్తము. నువ్వు ప్రార్థన చేయడము దేవుని చిత్తం. 1 తెస్సలోని 5:16-18 ఎడతెగక ప్రార్థన చేయుడి, ప్రతి విషయమందు దేవునికి మీరేం చేయండి? కృతజ్ఞతాస్తుతులు చేయుడి. ఇలాగూ చేయుట క్రీస్తునందు మీ విషయంలో దేవుని చెప్పండి చిత్తము. హల్లెలూయా. ఇది దేవుని చిత్తము. నువ్వు ప్రార్థన చేయడం, నువ్వు స్తుతించడం, నువ్వు పాటలు పాడడం, దేవుని మహిమపరచడం, ఇది దేవుని చిత్తం. అది మర్చిపోకూడదు. నువ్వు ప్రార్థన మానకూడదు. షుడ్ కీప్ ఆన్ ప్రేయింగ్. ఇఫ్ యూ డోంట్ ప్రే, యు ఆర్ లూజింగ్ సో మెనీ థింగ్స్. ఇఫ్ యూ ప్రే, you are acquiring so much of God's blessing into your life. More prayer, more power. Less prayer, less power. No prayer, no power. Hallelujah.
నీకు ప్రార్థన జీవితంలో లేకుంటే నీకు దేవుని నడిపింపు లేదు. 31 యెర్మీయా గ్రంథం 31:9 ఉంది, వారు నన్ను ప్రార్థించుచుండగా నేను వారిని నడిపించుదును. వారు నన్ను ప్రార్థన చేస్తున్నాను, నేను వారిని నడిపిస్తున్నాను. నీ జీవితంలో నడిపింపు కావాలన్నా, నీ జీవితంలో దేవుని చిత్తం తెలుసుకోవాలన్నా, నువ్వు వేసే అడుగులు సరి అయినదిగా ఉండాలన్నా, నీ భవిష్యత్ గురించి నీకు గొప్ప మరి అభయము లేక దీవెన ఆశీర్వాదం కావాలంటే తప్పకుండా నీవు దేవుణ్ణి ఆశ్రయించాలి. దేవుని చిత్తము ఆయన నెరవేరుస్తాడు నీ జీవితంలో. బుద్ధి జ్ఞాన సర్వ సంపదలు ఆయన యందు గుప్తములై ఉంది. చప్పట్లు కొట్టి దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. ఆయన జ్ఞానం ఇస్తాడు. ప్రార్థించే వారికే జ్ఞానం ఉంటుంది. ప్రేయర్ బ్రింగ్స్ బ్లెస్సింగ్, ప్రేయర్ గోస్ అప్ అండ్ బ్లెస్సింగ్స్ కమ్ డౌన్. కనుక ఇలాంటి ఆశీర్వాదాలతో నిన్ను నడిపిస్తాడు. మొదట మనం చూసినాం, దేవునికి విధేయులైన వారికి దేవుని చిత్తం బయలుపరచబడుతుంది. రెండవది, ప్రార్థన చేసే వారికి, దేవునితో బంధం కలిగిన వారికి దేవుని చిత్తము స్పష్టమవుతుంది. తర్వాత మూడవది, మొట్టమొదటి ప్రాధాన్యత దేవునికి ఇవ్వాలి. యేసు ప్రభు మత్తయి సువార్త 6:33 ఉంది, నువ్వు దేవుని రాజ్యమును నీతిని మొదట వెతకాలి, అప్పుడు నీకు ఇవన్నీ అనుగ్రహింపబడను. ఎంత గొప్ప వాగ్దానం అండి ఇది. యేసు ప్రభు చెప్పిన మాట, దీంట్లో మార్పు లేదు, ఇది తప్పకుండా నెరవేరుతుంది. నువ్వు విచారించే అవసరం లేదు. క్రొత్త సంవత్సరం ఏమి తిందుమో, ఏమి త్రాగుదుమో, ఏమి ధరించుకుందుమో, మా బిడ్డలు ఎలాగో, మా కుటుంబాలు ఎలాగో, నీకు అవసరం లేదా చింత. ఆయన నిన్ను గురించి చింతిస్తున్నాడు గనక నీ చింత యావత్తు ఆయన మీద వేయి. హల్లెలూయా. మొదట దేవుని రాజ్యము నీతిని వెదుకుడి, అప్పుడు ఇవన్నీ మీకు అనుగ్రహింపబడును. రేపటిని గూర్చి చింతింపకుడి, రేపటి దినము దాని సంగతులను గూర్చి చింతించును. ఏనాటి కీడు ఆనాటికి చాలు. హల్లెలూయా. దేవుడు నిన్ను నిత్యము నడిపిస్తాడు. నిత్యము ఆయన చిత్తాన్ని నీకు బయలుపరుస్తూ ఉంటాడు. యెహోవా నిన్ను నిత్యము నడిపించును. యెషయా 58:11 ఉంది, గాడ్ విల్ గైడ్ యూ కంటిన్యూઅల్లీ. అంటే యూ విల్ బి నోయింగ్ ద విల్ ఆఫ్ గాడ్ అట్ ఎవ్రీ వాక్ ఆఫ్ లైఫ్. నీ చెయ్యి పట్టుకొని నీకు నడక నేర్పిస్తాడు. నువ్వు కుడి కన్నా ఎడమ కన్నా తిరిగిన ఎడల వెనక నుండి నీ చెవులకు ఒక శబ్దము వినబడుతుంది, ఇదే దీనిలో నీవు నడుచుకో. హల్లెలూయా. గట్టిగా చెప్దామా? ఇలాంటి దేవుడు ఎక్కడున్నాడు? ఇలాంటి వాక్యం గ్రంథము, పరిశుద్ధ గ్రంథం మరెక్కడున్నది? నీకు ఇది దిక్సూచిగా ఉంది, నీ అడుగులకు ఇది వెలుగ్గా ఉంది. నీవు దేవుని వెతకాలి, మొట్టమొదటి దేవుని వెతకాలి, ఆయన రాజ్యమును వెతకాలి, అప్పుడు ఇవన్నీ కూడా నీకు అనుగ్రహింపబడుతుంది. నువ్వు దేవుని వెతకాలి. 105వ కీర్తన 4 మీరు దేవుని వెతుకుడి, ఆయన సన్నిధిని వెతుకుడి, ఆయన బలమును వెతుకుడి. 105వ కీర్తన 4 యెహోవాను వెతుకుడి, ఆయన బలమును వెతుకుడి, ఆయన సన్నిధిని నిత్యము వెతుకుడి. హల్లెలూయా. చూడండి, ఎక్కడనే సరుకు దొరుకుతుందని మీ చెవిలో వినబడితే ఇంకా దాని కొరకు ఎంత వెతుకులాట, ఎంత సమయం కేటాయించి, ఎన్నెన్ని తిప్పలు పడి అక్కడికి వెళ్ళి అది కొనుక్కోవాలని ఆశపడతారు. కానీ దేవుని యొద్ద దొరకందంటూ ఏ ఆశీర్వాదం లేదు. కీర్తనకారుడు అంటున్నాడు, నువ్వు దేవుని వెతుకు, దేవుని సన్నిధిని వెతుకు, దేవుని బలమును వెతుకు, అప్పుడు ఆయన నిన్ను ఆశీర్వదిస్తాడు. నీ మనవులు ఆలకించి నిన్ను గొప్ప చేస్తాడు. దాంట్లో అనుమానమే లేదు. దేవుడు మనల్ని ఎందుకు సృజించినాడు? నేను ఒకసారి దేవుడు అసలు ఎందుకు సృజించినాడు ఈ మానవుణ్ణి అని ఆలోచిస్తున్నప్పుడు పరిశుద్ధాత్ముడు నాకు ఒక వాక్యం ఇచ్చినాడు. నాకు జవాబు దొరికింది. యెషయా 43 ఒకసారి చూడండి. వై వీఆర్ క్రియేటెడ్ ఆన్ ఎర్త్. ఎందుకు తన రూపంలో మనల్ని సృజించుకున్నాడు? యెషయా 43:21. దేవుని చిత్తం ఏంటి మన పట్ల? వాట్ ఈస్ ద విల్ ఆఫ్ గాడ్ ఫర్ అస్? యెషయా 43:20. నా నిమిత్తము నేను నిర్మించిన జనులు నా స్తోత్రమును ప్రచురము చేయదు. 1000 నామములు లోకానికి బోధించినప్పుడు, ప్రజలకు అందించేటప్పుడు దేవుడు నాకు వాగ్దానం ఇచ్చినాడు. నేను నా నిమిత్తం నిన్ను సృజించుకున్నాను, నా స్తోత్రములు ప్రచురం చేయడం ఇది నా చిత్తమై ఉంది నీ పట్ల. ఆ చిత్తము నేను తెలుసుకున్నప్పుడు చాలా ధైర్యంగా దాదాపు 4 సంవత్సరాలు ప్రతి ఆదివారం సాయంకాలం 7 నామములు బోధించినాను. దేవునికి స్తోత్రం. ఎప్పుడైతే నువ్వు దేవుని చిత్తాన్ని తెలుసుకుంటావో ఆ చిత్తం నెరవేర్చడానికి కూడా దేవుడు నీకు శక్తిని ఇస్తాడు. హల్లెలూయా.
మరి 7వ వచనం చూడండి, 43:7. నా మహిమ నిమిత్తము నేను సృజించిన వారిని, నా నామము పెట్టబడిన వారిని అందరినీ తెప్పించి నా మహిమ నిమిత్తం నేను సృజించుకున్నాను. అంటే ఈ లోకంలో నీవెందుకున్నావు? 3 పూటల ఆహారం భుజించి, మంచి చక్కని బట్టలు ధరించుకొని, లేక కొన్ని ఉద్యోగాలు చేసి సంపాదించుకొని, ఇండ్లు కట్టుకొని, ఆస్తులు సంపాదించుకోవడానికి కాదు. నువ్వు ఈ లోకంలో ఉన్నావంటే దేవుని చిత్తము, నువ్వు దేవుని మహిమపరచడానికే. దేవునికి స్తోత్రం. నీ జీవితం ద్వారా దేవుడు మహిమ పొందాలి, నీ ప్రవర్తన ద్వారా ఆయనకు ఘనత రావాలి, నీ యొక్క మరి జీవితము దేవునికి మహిమను తేవాలి. ప్రజలు నిన్ను చూసి దేవుని స్తుతించాలి. నా మహిమ నిమిత్తము నేను సృజించిన జనులు అని ఇక్కడ వాక్యంలో చూస్తున్నాం. అందుకే ఫస్ట్ ప్రయారిటీ ఈ నూతన సంవత్సరం, ఈ జనవరి 1వ నెల, ఈ ఆదివారం ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. మొట్టమొదట దేవుని రాజ్యం నీతిని వెతకాలి. నువ్వు అప్పుడు రేపటి గురించి కూడా చింతించే అవసరం నీకు ఉండదు. ఎందుకంటే రేపు ఏమి సంభవిస్తుందో నీకు తెలియదు. రేపు నిన్ను సురక్షితంగా నడిపించేది దేవుడే. కనుక తన చిత్తం నెరవేర్చడమే నీకు ధ్యేయమై ఉండాలి. నువ్వు దేవుని వెతకాలి, దేవుని సన్నిధిని వెతకాలి, దేవుని బలం వెతకాలి. నువ్వు ఆయన నిమిత్తమే సృజింపబడినావు, నిర్మించబడినావు. ఆయన మహిమ నిమిత్తం ఈ లోకంలో నువ్వు ఉన్నావని గ్రహించాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. జీవపు మాటలు, సజీవపు మాటలు. మా అడ్రస్ Sister Joy Cherian, United People's Fellowship, house number 1-9-52 by E/3, Ramnagar, Hyderabad, 5,20,000. Phone number 04027624030. మరి ఒకసారి 04027624030. మా ఈమెయిల్ joycherian@hotmail.com మరియు వెబ్సైట్ www.joycherian.com. మా ప్రార్థనా కూటములు ప్రతి శుక్రవారం రామ్నగర్ ఆలయంలో ఉపవాస ప్రార్థనలు సాయంత్రం 4 నుండి 8:30 గంటల వరకు ఉంటుందని తెలియజేస్తున్నాను మరియు ఆ కూటములకు ఆహ్వానిస్తున్నాను. మరియు ప్రతి ఆదివారం రామ్నగర్ ఆలయంలో ఉదయకాల ఆరాధన 6 నుండి 8:30 గంటల వరకు ఉంటుంది. మరియు ఆదివారం సాయంత్రం 5 నుండి 8:30 గంటల వరకు GN గార్డెన్ ఫంక్షన్ హాల్, చేపల మార్కెట్, పార్షిగుట్ట దగ్గర రామ్నగర్లో సిస్టర్ జాయ్ చెరియన్ గారు ఆశీర్వాదములు కలిగించు దేవుని 1000 ఆదేశములు అక్కడ అందిస్తారని మనవి చేస్తుంటున్నాను. ఈ టీవీ కార్యక్రమం ముందుకు కొనసాగించబట్టకు ప్రార్థించి సహకరించాలని మనవి చేస్తున్నాం. దేవుడు మిమ్మల్ని దీవించుగాక. నిరాశలను